హాయ్ స్టూడెంట్స్, ఎలా ఉన్నారు? వెల్కమ్ టు పూర్ణ అకాడమీ. నేను మీ పూర్ణ ఫిజిక్స్ సార్ని. ఈరోజు మన వీడియో ఆంధ్రప్రదేశ్ స్టూడెంట్స్ సంబంధించి, ముఖ్యంగా జూనియర్ ఇంటర్ స్టూడెంట్స్. ఓకేనా? ఎందుకంటే వాళ్ళకి ఏంటంటే సిలబస్ మారింది, పేపర్ ప్యాటర్న్ మారింది, ఇచ్చే క్వశ్చన్ విధానం కూడా మారుతుంది. ఆ ఉద్దేశంతో వాళ్ళకి కొంచెం తెలియజేయటం కోసం ఈ వీడియోస్ వాళ్ళకి కొంచెం ఎక్కువ చేస్తున్నాం. సో దట్ ఏపీ స్టూడెంట్స్ రేపు మీరు రాయబోయే బోర్డ్ ఆఫ్ ఇంటర్మీడియట్ ఎడ్యుకేషన్ సంబంధించి మీకు 8 మార్క్స్ 3 క్వశ్చన్స్ ఇస్తాడు. ఓకేనా? 2 క్వశ్చన్లు రాయాల్సి ఉంటుంది. మరి చాలా క్వశ్చన్స్ ఉంటాయి కదా, అందులో నుంచి కేవలం 6 క్వశ్చన్లు ప్రిపేర్ అయితే మీరు 2 రాయొచ్చు. 3 రావచ్చు, రాపోవచ్చు. 2 అయితే డెఫినెట్గా వస్తాయి. మీరు రాయాల్సింది 2. 2 8s are 16 minutes. దానికి సంబంధించి ఈ వీడియో. ఏ 6 క్వశ్చన్లు చదివితే మీరు రేపు ఫైనల్ ఎగ్జామ్లో 2 క్వశ్చన్లు 8 మార్క్స్ రాయగలుగుతారు అనేది ఈ వీడియో. ఓకేనా? ఒకసారి వీడియో లాస్ట్ వరకు చూడండి. డెఫినెట్గా మీరు 2 8 మార్క్స్ రాసే విధంగా ఈ వీడియో ఉంటుంది. ఓకేనా? మన పూర్ణ అకాడమీ అనే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇటువంటి మంచి మంచి వీడియోలు డెఫినెట్గా మీకు ప్రతి వీడియోని నేను అప్లోడ్ చేస్తున్నాను. రైట్? ఓకే, వీడియోలోకి వెళ్దాం. ఇందులో కనుక చూస్తే మీకు 8 మార్క్స్కి 3 చాప్టర్స్ ఉంటాయి. మీకు 8 మార్క్స్కి వచ్చేసి 3 చాప్టర్స్ ఉంటాయి. యూనిట్ 5 నుంచి వర్క్, ఎనర్జీ, పవర్ అనేటువంటి ఒక చాప్టర్. ఇక్కడ ఒక 8 మార్క్ క్వశ్చన్ ఇస్తాము. నెక్స్ట్ యూనిట్ 13లోకి వచ్చేసరికి ఆసిలేషన్స్ అనే చాప్టర్. ఓకేనా? ఇందులో కూడా ఒక 8 మార్క్ క్వశ్చన్ ఇస్తారు. తర్వాత యూనిట్ 11 వచ్చేసరికి థర్మోడైనమిక్స్, హీట్. ఇక్కడ ఒక 8 మార్క్స్ ఇస్తారు. సింపుల్గా థర్మోడైనమిక్స్, ఆసిలేషన్స్, వర్క్, ఎనర్జీ, పవర్ 3 నుంచి 3 క్వశ్చన్లు ఇస్తారు. మీరు 2 క్వశ్చన్లు రాయాల్సి ఉంటుంది. ఓకేనా? ఇక్కడ చూడండి, నెంబర్ ఆఫ్ క్వశ్చన్స్ ఉంటాయి మీకు కదా. నేను కేవలం ఒక 6 క్వశ్చన్లే సెలెక్ట్ చేసి చెప్తాను. 6 క్వశ్చన్లు చూడండి, చదవగలిగిన వాళ్ళు మిగిలినవి కూడా చూడండి. రైట్? ఇప్పుడు ఫస్ట్ వర్క్, ఎనర్జీ థియరంలోకి వెళ్దాము. మీకు ఫస్ట్ 8 మార్క్స్ ఈ చాప్టర్ నుంచి ఇస్తారు. వర్క్, ఎనర్జీ, పవర్. ఇందులో 8th క్వశ్చన్ చూడండి. మీకు ఈ లిస్ట్లో స్టేట్ అండ్ ప్రూవ్ లా ఆఫ్ కన్జర్వేషన్ ఆఫ్ మెకానికల్ ఎనర్జీ ఇన్ కేస్ ఆఫ్ ఫ్రీలీ ఫాలింగ్ బాడీ కదా. ఇన్ కేస్ ఆఫ్ ఫ్రీలీ ఫాలింగ్ బాడీ ఇది రిపీటెడ్గా ఇస్తాడు. పాత మోడల్లో కూడా రిపీటెడ్గా ఇచ్చేవాడు. ఇప్పుడు కూడా డెఫినెట్గా మీకు ఒక సెట్లో అయితే ఈ క్వశ్చన్ ఉంటుంది. మీకు సెట్ 1, సెట్ 2, సెట్ 3 అని ఇస్తారు కదా. ఇవి కూడా చూద్దాం. మీకు స్కీమ్ ఆఫ్ వాల్యుయేషన్ ఎట్లా ఉంటుంది, పబ్లిక్ ఎగ్జామ్ ఎట్లా కరెక్ట్ చేస్తారు, మీరు ఎట్లా రాస్తే పేపర్ 85 మార్క్స్ స్కోర్ చేయొచ్చు అనేది కూడా ఒక వీడియో మీ ఎగ్జామ్ ముందు డెఫినెట్గా నేను అప్లోడ్ చేస్తాను. ఓకేనా? 1 మార్క్ ఎట్లా రాయాలి, ఓకేనా, 2 మార్క్స్ ఎట్లా రాయాలి, 4 మార్క్స్ ఎట్లా రాయాలి, 8 మార్క్స్ ఎట్లా రాయాలి, ఎట్లా రాస్తే మీకు ఫుల్ మార్క్స్ వేస్తారు. మరి అన్నిట్లో ఫుల్ వస్తేనే కదా 85 అవుట్ ఆఫ్ 85 వచ్చేది కదా. లాస్ట్ ఇయర్ కూడా మీ సీనియర్స్కి జూనియర్ ఇంటర్లో 60 మార్క్స్కే కాబట్టి వాళ్ళకి కండక్ట్ చేసింది. ఎగ్జామ్ ముందు ఇట్లాగే ఒక వీడియో అప్లోడ్ చేసాం. వీడియో ఓకేనా, 60 అవుట్ ఆఫ్ 60 చాయిస్తో సహా సేమ్ క్వశ్చన్స్ వచ్చినాయి. ఇప్పుడు నాకు ఈ ఫీల్డ్లో 28 ఇయర్స్ ఎక్స్పీరియన్స్ ఉంది. అన్ని కార్పొరేట్ కాలేజీల్లో చేశాను. రైట్? సో దట్ ఈ ఎక్స్పీరియన్స్ మీద మీకు చెప్పగలుగుతాను. ఓకే, డెఫినెట్గా మీకు యూస్ఫుల్ అవుతాయేమో ఈ వీడియోస్ అన్ని. మన పూర్ణ అకాడమీ అనే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, వీడియోని లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి కూడా షేర్ చేయండి, వాళ్ళకు కూడా యూస్ఫుల్ అవుతుంది కదా. రైట్? నాకు కూడా బూస్టప్గా ఉంటుంది. డెఫినెట్గా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఎందుకంటే ఇదే కాకుండా నెక్స్ట్ సెకండ్ ఇయర్ వీడియోస్ ఉంటాయి. వీటితో పాటు ఎంపీసీ వాళ్ళు అయితే జేఈ మెయిన్, ఈఏపీ సెట్ ఉంటాయి. బైపీసీ వాళ్ళు అయితే నీట్కి సంబంధించిన వీడియోస్ ఉంటాయి మనకి. ఓకేనా? మన ఛానల్లో డెఫినెట్గా మీకు మన ఛానల్ యూస్ఫుల్ అవుతుంది. వీడియో లాస్ట్ వరకు చూడండి. మీరు రాయాల్సిన 2 8 మార్క్స్ ఈ 6 క్వశ్చన్స్లోనే వస్తాయి. మనం ఒక క్వశ్చనే చెప్తాము ఇప్పుడు కదా. 6 చెప్తాను, డెఫినెట్గా 6 నుంచి 2 క్వశ్చన్లు మీరు రాయగలుగుతారు. రైట్? ఓకే,
ఇది ఒక క్వశ్చన్. ఇది నేను టాప్ 6 అనుకుంటే మీకు ఇది ఫస్ట్ క్వశ్చన్. సెకండ్ క్వశ్చన్ వచ్చేసరికి కొలిజన్. డిఫైన్ ఎలాస్టిక్ అండ్ ఇన్ఎలాస్టిక్ కొలిజన్. ఇక్కడ క్వశ్చన్ నెంబర్ 9 చూడండి. డిఫైన్ ఎలాస్టిక్ అండ్ ఇన్ఎలాస్టిక్ కొలిజన్స్. డెరైవ్ ఎక్స్ప్రెషన్స్ ఫర్ ఫైనల్ వెలాసిటీస్ ఆఫ్ బాడీస్ ఇన్ వన్ డైమెన్షనల్ ఎలాస్టిక్ కొలిజన్స్. కదా, when one body collides with other body which is initially at rest. ఇది మనకు ఆర్డర్లో రెండవ క్వశ్చన్. మనం చెప్పబోయే 6 క్వశ్చన్లో 2 క్వశ్చన్స్. ఈ చాప్టర్లో ఈ 2 మిస్ అవ్వద్దు. డెఫినెట్గా ఈ ప్రిపేర్ అవ్వండి. ఓకేనా. రియలీ ఫాలింగ్ బాడీకి వచ్చేసి మీకు బుల్లెట్ ప్రాబ్లం ఇస్తాడు. ఓకేనా. బుల్లెట్స్ ప్రాబ్లం, మెషిన్ గన్ ప్రాబ్లం ఉంటుంది. ఆ ప్రాబ్లం చూడాలి. ప్లస్ ప్రాబ్లం ఇక్కడ కూడా చిన్న ప్రాబ్లం ఇవ్వడానికి అవకాశం ఉండవు. ఓకేనా. 2 క్వశ్చన్లు అయినాయి 6లో. ఇంకా మనం 4 చెప్పాలి కదా. ఆసిలేషన్స్లోకి వెళ్దాం. ఆసిలేషన్స్లోకి వెళ్ళేసరికి మీకు సింపుల్ పెండులం టైం పీరియడ్ ఉండిద్దాం. దీనికి చిన్న చిన్నవి కూడా యాడ్ చేస్తాడు. చూద్దాం చూడండి. ఆసిలేషన్స్ అనే చాప్టర్లో 6th క్వశ్చన్ చూడండి. షో దట్ ద మోషన్ ఆఫ్ సింపుల్ పెండులం ఈజ్ సింపుల్ హార్మోనిక్ అండ్ హెన్స్ డిరైవ్ ది ఈక్వేషన్ ఫర్ ఇట్స్ టైం పీరియడ్. T is equal to 2.root of L/G అని ప్రూవ్ చేస్తాము. ఇంకా దీన్ని చూడండి. యాడింగ్ వాట్ ఈజ్ సెకండ్స్ పెండులం. హూజ్ పెండులం టైం పీరియడ్ ఈజ్ 2 seconds. ఇట్ ఈస్ కాల్డ్ సెకండ్స్ పెండులం. ఓకేనా. లెంత్ ఆఫ్ ద పెండులం, సెకండ్స్ పెండులం ఎంత అని అడుగుతాము. లెంత్ వచ్చేసి 100 centimeters, లేదా దీన్ని మనం 1 meter అని కూడా రాయొచ్చు. ఓకేనా. దీనికి ఇంకా యాడింగ్ మీకు విచ్ టిక్స్ సెకండ్స్ అని ఉంటుంది. విచ్ టిక్స్ సెకండ్స్. అవునా. ఇది కూడా చూడండి. మనం ఎక్కువ చదవలేదమ్మా, 6 క్వశ్చన్లే చదువుతున్నాం. ఏంటంటే ఇట్లా విచ్ టిక్స్ సెకండ్స్ అనేది యాడ్ చేశాడు అనుకోండి, మీరు కనుక దానికి ఆన్సర్ చేయకపోతే 2 marks పోతాయి. మరి 85 marks స్కోర్ చేయాలనుకున్న వాళ్ళు ఇట్లా చిన్న చిన్నవి మిస్ అయినా 2 మిస్ అయినాయి అనుకోండి, ఇక్కడ 2 మార్కులు, ఇంకో చోట 2 మార్కులు, 4 marks పోతాయి కదా. 81 మార్కే వస్తాయి మ్యాక్సిమం. అందుకని డెఫినెట్గా ఇట్లా చిన్న చిన్నవి యాడ్ చేస్తాడు. ఇప్పుడు చూడండి. ఇక్కడ 6వ క్వశ్చన్ మీకు ఏ అనుకుంటే ఈ విచ్ టిక్స్ సెకండ్స్ అనేది బి పార్ట్ కింద ఇవ్వచ్చు మీకు. ఇది 2 marksకి ఇస్తాడు. ఈ క్వశ్చన్ మొత్తం 6 marksకి ఇస్తాడు. అట్లా 6 + 2 8 marks అయింది అనమాట. మీరు నిదానంగా ప్రెజర్ ఫీల్ అవ్వకుండా చూడండి. మీరు త్రూ అవుట్ ఇయర్ ప్రిపేర్ అయ్యారు. డెఫినెట్గా మంచిగా రాస్తారు, మంచి మార్క్స్ వస్తాయి. ఓకేనా. మీకు ఏ ఇన్ఫర్మేషన్ కావాలన్నా నాకు మెసేజ్ రూపంలో, కామెంట్ రూపంలో తెలియచేయండి. ఓకేనా. ఇప్పుడు ఈ లాస్ట్ మూమెంట్లో మనం ఆన్సర్స్ అన్ని ఎక్స్ప్లెయిన్ చేయాలంటే మీకు వీడియో చూసేంత టైం కూడా ఉండదు. మీకు కావాలంటే బెటర్మెంట్ టైంలో డెఫినెట్గా నేను అన్నిటికీ ఆన్సర్స్, ప్రాబ్లమ్స్కి సొల్యూషన్స్ ఇవన్నీ చెప్తాను. మీకు కావాలంటే నా పర్సనల్ నెంబర్ ఇస్తాను. మీరు వాట్సాప్ మెసేజ్ చేయొచ్చు. 9849972416. ఇది నా పర్సనల్ నంబరు. మీకు అవసరమైన వాళ్ళు వాట్సాప్ మెసేజ్ చేయడం, డెఫినెట్గా నేను ఆన్సర్ చేస్తాను. నా ఫ్రీ టైంలో ఆన్సర్ చేస్తాను. ఓకేనా. మీరు కాల్ చేయటం వల్ల నేను క్లాసుల్లో ఉండొచ్చు, యూట్యూబ్ వీడియోస్లో ఉండొచ్చు, మెటీరియల్ ఫ్రేమ్ చేస్తూ ఉండొచ్చు. ఓకేనా. అట్లా నాకు కొంచెం వర్క్ ఎక్కువ ఉంటుంది కాబట్టి ఫ్రీ టైంలో ప్రతి ఒక్కళ్ళకి సమాధానం ఇస్తాను. ఓకే. ఇప్పుడు ఇది క్వశ్చన్ నెంబర్ 3 కదా. మనకు ఆర్డర్లో క్వశ్చన్ నెంబర్ 3 మనం 6 చెప్దాం అనుకున్నాం, 3 అయినాయి. అదేవిధంగా ఇంకొక క్వశ్చన్ వచ్చేసరికి ఆసిలేషన్స్లో డిఫైన్ SHM. అదేవిధంగా యూనిఫామ్ సర్క్యులర్ మోషన్ అంటాం. అది ఒకసారి కనుక చూస్తే మీకు చూడండి. 5వ క్వశ్చన్ మీకు డిఫైన్ సింపుల్ హార్మోనిక్ మోషన్. షార్ట్కట్లో దీన్ని SHM అంటాం, సింపుల్ హార్మోనిక్ మోషన్. షో దట్ ద మోషన్ ఆఫ్ ప్రొజెక్షన్ ఆఫ్ ఏ పార్టికల్ పెర్ఫార్మింగ్ యూనిఫామ్ సర్క్యులర్ మోషన్ ఆన్ ఎనీ డయామీటర్ ఈజ్ సింపుల్ హార్మోనిక్ కదా. ఈ 8 marks క్వశ్చన్ చూడండి. దీనికి కూడా చిన్న ప్రాబ్లం యాడ్ చేయొచ్చు. ఇది మనకు ఆర్డర్లో 4వ క్వశ్చన్. ఇక్కడ 3వ క్వశ్చన్కి ప్రాబ్లం యాడింగ్ ఇవ్వచ్చు. చూడండి. ఇక్కడ 3వ క్వశ్చన్కి ప్రాబ్లం యాడింగ్ ఇవ్వచ్చు.
4వ క్వశ్చన్ కూడా ప్రాబ్లం యాడింగ్ ఇస్తాడు. చిన్నగా ఇస్తాడు. ఈ ప్రాబ్లమ్స్ కూడా నేను ఇంపార్టెంట్ ప్రాబ్లమ్స్ ఒక వీడియోలో చేస్తాను. ఓకేనా? మీకు 1 మార్క్లో ప్రాబ్లమ్స్ ఇస్తాడు, 2 మార్క్స్లో ప్రాబ్లమ్స్ ఇస్తాడు, 4 మార్క్స్లో ప్రాబ్లమ్స్, 8 మార్క్స్లో కూడా ప్రాబ్లమ్స్ ఇస్తాడు. ఓకేనా? ఆ ప్రాబ్లమ్స్ ఏమిటి అనేది మన ఛానల్లో నెక్స్ట్ వీడియోస్ కింద నేను అప్లోడ్ చేస్తాను. ఓకే, 4 క్వశ్చన్ అయినాయో, ఇంకా 2 క్వశ్చన్ రావాలి మనకి. థర్మోడైనమిక్స్ మిగిలింది. ఓకేనా? థర్మోడైనమిక్స్ మిగిలింది. ఇందులో గనక మనం చూస్తే మీకు మ్యాక్సిమం కార్నాట్ ఇంజిన్ ఇవ్వడానికి అవకాశం ఉందాం. అంటే ఈ క్వశ్చన్ వేస్తాడని కాదు, పాసిబిలిటీ డిస్క్రైబ్ ద వర్కింగ్ ఆఫ్ కార్నాట్ ఇంజిన్, అప్టైన్ ఎన్ ఎక్స్ప్రెషన్ ఫర్ ఇట్స్ ఎఫిషియన్సీ. ఎఫిషియన్సీ ఫార్ములా ఉంది కదా, ఈటా ఈజ్ ఈక్వల్ టు 1 - T2/T1 అని ప్రూవ్ చేస్తాం కదా. ఆ క్వశ్చన్ చూడాలి. డిస్క్రైబ్ ది వర్కింగ్ ఆఫ్ కార్నాట్ ఇంజిన్, దాని యొక్క ఎఫిషియన్సీ ఫైండ్ అవుట్ చేయటం, ఎక్స్ప్రెషన్ ఫర్ ఎఫిషియన్సీ. ఇందులోనే మళ్ళీ వర్కింగ్ ఎట్లా ఉంది ఇవన్నీ వస్తూ ఉన్నాయి. నెక్స్ట్ వచ్చేసి డిఫైన్ 2 స్పెసిఫిక్ హీట్ కెపాసిటీస్ ఆఫ్ గ్యాస్, సిపిసివి ఉన్నాయి కదా, అండ్ డెరైవ్ ద రిలేషన్ బిట్వీన్ దెమ్ ఆన్ ద బేసిస్ ఆఫ్ ఫస్ట్ లా ఆఫ్ థర్మోడైనమిక్స్. చూడండి, డిఫైన్ 2 స్పెసిఫిక్ హీట్ కెపాసిటీస్ ఆఫ్ గ్యాస్ అంటే సిపిసివి. సిపిసివి స్పెసిఫిక్ హీట్ ఎట్ కాన్స్టెంట్ ప్రెషర్, స్పెసిఫిక్ హీట్ ఎట్ కాన్స్టెంట్ వాల్యూమ్, వాటిని డిఫైన్ చేయమన్నాడు. అండ్ డిరైవ్ రిలేషన్ బిట్వీన్ దెమ్, ఈ రెండు మధ్య రిలేషన్ సిపి మైనస్ సివి ఈజ్ ఈక్వల్ టు ఆర్ అని ప్రూవ్ చేస్తాం. ఇది ఆన్ ద బేసిస్ ఆఫ్ ఫస్ట్ లా ఆఫ్ థర్మోడైనమిక్స్ కదా. ఈ 2 క్వశ్చన్లు మీరు ఎక్కువగా చదవాలి. చూడండి, ఇది 5వ క్వశ్చన్. దీని చిన్న ప్రాబ్లం యాడ్ చేయొచ్చు. ఏటా ఈజ్ ఈక్వల్ టు 1 - T2/T1 మీద. అట్లాగే సిపి మైనస్ సివి ఈజ్ ఈక్వల్ టు ఆర్. ఇది 6వ క్వశ్చన్. ఇక్కడ కూడా చిన్న ప్రాబ్లం యాడ్ చేయొచ్చు. ఇక్కడ కూడా మీకు చిన్న ప్రాబ్లం యాడ్ చేయొచ్చు. రైట్? అట్లా ఈ 6 క్వశ్చన్ చూడడం డెఫినెట్గా మీకు 2 క్వశ్చన్ రాయగలుగుతారు. లేదు మిగతా కావాలనుకున్న వాళ్ళు కూడా స్క్రీన్ షాట్ తీసుకోండి. మిగిలిన క్వశ్చన్ కూడా ఇవ్వడానికి పాసిబిలిటీ ఉంది. ఎందుకంటే మీకు 3 ఇస్తే 2 రాయాలి కాబట్టి ఈ 2 డెఫినెట్గా దీని నుంచి వస్తుంది. ఓకేనా? నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. ఆల్ ద బెస్ట్.